ట్రంప్‌కి బెల్లింకియాట్ అనే స్వతంత్ర సంస్థ అయితే భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్‌లో ఈ మినాప్‌లో జరిగినటువంటి స్కూల్ దాడి ఏదైతే ఉందో, ఆ స్కూల్‌లో దాదాపు 180 మంది చనిపోతే, అందులో 165 మంది పిల్లలే ఉన్నారు. అది కూడా బాలికలు. వాళ్ళందరూ కూడా దారుణంగా చనిపోయారు. వాళ్ళందరికీ ఒకే దగ్గర సమాధి చేయడం జరిగింది. అది ఒక పెద్ద సంచలనం అయింది కదా! ఆ తర్వాత ట్రంప్ అది మేము చేయలేదు, ఇరానే చేసుకుంది. దాని యొక్క క్షిపణి ఎలాంటి లక్ష్యాలు లేకుండా అది తప్పుడు లక్ష్యాలతో ఆ స్కూల్ మీద పడిందన్న విధంగా మాట్లాడాడు. ఇప్పటికీ అదే విషయాన్ని అయితే ప్రస్తావిస్తున్నాడు. దీని గురించి ఇప్పుడు ఈ బెల్లింకియాట్ అనే స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేస్తే ఇరాన్ వాళ్ళు ఒక 3 నిమిషాల నిడివి గల వీడియో కూడా వాళ్ళకి ఇచ్చారు. మొత్తం ఆ దర్యాప్తులో అక్కడ తోమహక్కు క్షిపణి అయితే పడినట్లుగా, ఆ తర్వాత పొగ, ఆ తర్వాత పేలుడు సంభవించింది, ఆ తర్వాత పిల్లలు చనిపోయినట్లుగా అయితే ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. సో అదే విషయాన్ని బెల్లింకియాట్ ఏమొచ్చేసి ప్రస్తావించింది. కానీ ఇప్పటికీ ట్రంప్ మాత్రం ఆ నెపాన్ని ఇరాన్ మీద తోసేయడానికి చూస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఇది ఇరాన్ యొక్క దాడే, ఎటువంటి లక్ష్యాలు ఉండవు వాళ్ళ వ్యవస్థకి, అవి ఎటో చెప్తే ఎటో వెళ్తుంటాయి అన్న విధంగా ట్రంప్ ఇప్పటికీ చెప్తున్నాడు. అంటే ఆ నెపం నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు బెల్లింకియాట్ మాత్రమే కాదు, అనేక పత్రికలు కూడా ఇప్పుడు ఈ యొక్క తోమహక్కు క్షిపణి వల్లే చనిపోయారు అని చెప్తున్నాయి. మరి ట్రంప్ దీని నుంచి తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు.